drop it. హాయ్ అండి, హౌ ఆర్ యూ? నా పేరు మహాలక్ష్మి అండ్ మనం సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నుంచి ఇప్పుడు ఏం తెలుసుకోబోతున్నామంటే ఎంబ్రాయిడరీ మిషన్లో న్యూ డిజైన్స్ పర్చేస్ చేస్తుంటారు కదా. సో అవి మెయిల్ నుంచి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవాలి అండ్ ల్యాప్టాప్లో నుంచి. సో ల్యాప్టాప్లో నుంచి మనం మెయిల్లో నుంచి చేసుకోవచ్చు అండ్ వాట్సాప్లో నుంచి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మెయిల్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న సబ్జెక్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. గూగుల్ అండి, గూగుల్ ఓపెన్ చేసాం కదా, ఇది మెయిల్ సింబల్. ఇది ఫస్ట్ అయితే మనం టిక్ చేస్తే మనకు మెయిల్ ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇక్కడ ఉన్న మనకు అన్ని ఇన్బాక్సెస్లో డిజైన్స్ ఉంటాయి కదా. సో ఇలా ఏదైనా ఒక డిజైన్ మనము క్లిక్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది ఏదైతే మనకు మెయిల్ వస్తుందో ఇలా వస్తుంది. సో ఇవి డిజైన్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కాపీ చేసుకోవాలి. కొందరికి సిస్టమ్ ఉంటుంది, కొందరికి సిస్టమ్ ఉండదు. సో సిస్టమ్ లేని వాళ్ళు నెట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. లేదనుకుంటే మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. మొబైల్ నుంచి చేసుకునేది కూడా నేను చూస్తాను ఎలా చేసుకోవాలనేది. సో ఇదైతే మనకు వచ్చే ఫైల్స్ అన్నీ ఇలా ఉంటాయి. డిఎస్టీ ఫైల్స్ మనకు ఓపెన్ అవ్వవు, ఓన్లీ జేపీజీ ఫైల్స్ మాత్రమే మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా ఫోటో కనిపిస్తుంది. ఇవన్నీ డిఎస్టీ ఫైల్స్, ఇవి ఓపెన్ అవ్వవు. సో ఫస్ట్ అయితే ఈ డిజైన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మనం ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మౌస్లో రైట్ క్లిక్ చేస్తే ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ ఓపెన్ చేశాక న్యూ ప్రెస్ చేయాలి, తర్వాత ఫోల్డర్. సో ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇక్కడ ఈ డిజైన్కి ఏదైతే నేమ్ ఉంటుందో అది మనం ఇచ్చుకోవాలి. ఎల్ఎన్ ఉంది కదా డిజైన్లో, ఎల్ అని మనం టైప్ చేసుకొని ఎంటర్ చేస్తే అది ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో తర్వాత ఈ ఫైల్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇలా ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది మినిమైజ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉంటుందో ఈ డౌన్లోడ్ అనేది కదా, ఈ యారో మార్క్ డౌన్ది ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ ఒకటి మనకు డిజైన్ సింబల్ వచ్చింది కదా, ఇది తీసుకెళ్ళి ఇలా డ్రాగ్ చేసి పెట్టేసేయాలి. సో ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. పైన డౌన్లోడ్ ప్రెస్ చేసినవన్నీ కిందికి వస్తాయి. కింది నుంచి మౌస్తో డ్రాగ్ చేసేసి మనం సిస్టంలో పెట్టేసుకోవాలి ఇలా. మీకు అంటే సాఫ్ట్వేర్ ఉంటేనే ఇలా ఓపెన్ అవుతాయండి డిఎస్టీ ఫైల్స్. సాఫ్ట్వేర్ లేకుంటే జస్ట్ మీకు ఇలానే కనిపిస్తుంది, ఓన్లీ నంబరింగ్ ఒకటే. సాఫ్ట్వేర్ కావాలి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది. సో పర్చేస్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ కూడా సపరేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా ఎడిట్స్ కావాలి అనుకున్నా కూడా చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయి లేదా, హ్యాండ్ 2 ఇది హ్యాండ్ బాటమ్, ఇది బ్యాక్, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి, కిందిది ఇది బాటమ్ అనమాట. సో ఇలా అన్నీ మనకు ఒక పార్ట్లో ఉన్నాయా లేదనేసి అన్నీ చెక్ చేసేసుకోవాలి. హ్యాండ్ 1, హ్యాండ్ 2, ఫుల్ హ్యాండ్. సో ఇలా అన్నీ చెక్ చేసుకొని మనకు వచ్చినది ఫైల్ మొత్తం ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని మనము ఇది టోటల్గా ఈ ఫైల్ అండి, ఈ ఫైల్ టోటల్గా ఇలా ఉంటుంది. ఇక్కడ మనం నార్మల్గా అయితే ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఇది టోటల్గా కాపీ చేసుకొని కంట్రోల్-C ఒత్తేస్తే కాపీ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్-V మనది ఏదైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తామో దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఆ ఫైల్ ఇలా పెన్ డ్రైవ్లా ఓపెన్ చేసేసుకొని దాంట్లో కంట్రోల్-V కొట్టేసి దాంట్లో పేస్ట్ అవుతుంది. లేదు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది డ్రాగ్ చేసుకొని కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. సో మెయిల్ నుంచి మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట డిజైన్స్ అనేది. చూసారు కదా, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చేసే ఛానల్ అండ్ పాతది వెళ్ళిపోయింది కాబట్టి ఇది మొత్తం టోటల్గా న్యూ ఛానల్. మీరు ఎవరైనా దీనికి సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే మన ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను ఇందులో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ.